ధైర్యవంతులు అంటే భయం తెలియని వారు కాదు, భయాన్ని జయించిన వారు. ఆవేశంతో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవటం ఎంతో మిన్న. ప్రతి కష్టం వెనుక అర్థం ఉంటుంది. ఓర్పు వహిస్తే ప్రతి కష్టం ఓ సంతోషాన్ని ఇస్తుంది. గెలిస్తే నువ్వేంటో అందరికీ తెలుస్తుంది. ఓడిపోతే నీ వాళ్ళెవరో నీకు తెలుస్తుంది. ఎప్పటికైనా మన స్థాయి నిర్ణయించేది మన ప్రవర్తన తప్ప ఎదుటివారి పొగడ్త కాదు. సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితాలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలు మార్చుకుంటే దొరకవచ్చు. మనుషులు దూరం అవ్వటానికి తగాదలే కారణం కానవసరం లేదు. అవసరమైన సందర్భంలో పలకరింపు లేకపోయినా చాలు. ఓడిపోవటం అంటే నీకేం రాదని కాదు, నేర్చుకోవాల్సింది ఇంకా ఉందని అర్థం. నువ్వు విన్నది అంత త్వరగా నమ్మకు, ఎందుకంటే నిజానికంటే అబద్ధానికి వేగం ఎక్కువ. కొన్నిసార్లు ఎక్కడి మాటలను అక్కడే వదిలేయాలి, లేకపోతే అవి మోయలేని బరువుగా మారతాయి. ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓరవలేని వారు భవిష్యత్తులో తాను బాగుపడినా సుఖపడలేరు. మన అనుకున్న వాళ్ళు మనకు నచ్చినట్టుగా ఉండటానికి నటిస్తున్నారని తెలిసినప్పుడు చెప్పుకోలేనంత బాధగా ఉంటుంది. తన శక్తి ఏంటో తెలుసుకున్నవారు ఒంటరిగా నిలబడతారు, తెలుసుకోలేని వారే గుంపులో నిలబడతారు. పెద్ద మర్రి చెట్టుకు కూడా విత్తనం చిన్నదైనట్టు మంచి మనసుతో చేసే చిన్న పనైనా మంచి ఫలితాన్నిస్తుంది. ఓ వయసంటూ వచ్చాక అందరూ నీ సంపాదన ఎంతో చూస్తారు, కానీ నీ సంతోషాన్ని కాదు. చదువుతో పాటు పెద్దల పట్ల వినయంగా ఉండటం కూడా నేర్చుకోవాలి. ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా లేని జన్మ గురించి ఆలోచించటం అజ్ఞానం. నీ గమ్యాన్ని చేరేందుకు 2 దారులు, 1 శక్తి, 2 పట్టుదల. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.